నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం నగరంలోని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఔదార్యం 200 యాచకులకు దుప్పట్లను పంపిణీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలు కర్నూలులో ప్రబలిన అతిసార 3 మృతి 12 మందికి తీవ్ర అస్వస్థత పదిహేను నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు ఐనవోలు తహసీల్దార్ కోనగోని రాజేష్ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మానవతను చాటుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు కీర్తిశేషులు స్వర్గీయ మందపల్లి ఉమా జ్ఞాపకార్థంగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వరరాజు ఆదేశాల మేరకు అంబర్పేట కాచిగూడ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్లో రోడ్లపై నివాసం ఉంటున్న 200 యాచకులకు దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ యాచకులకు దుప్పట్లు పంపించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా ఏదో ఒక రూపంలో తమకు తోచినంత సహాయం చేయాలని వారు కోరారు మందపల్లి ఉమా వ్రాసిన సేవలను కొనియాడారు తాను భౌతికంగా లేకపోయినా తమ హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయిందని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఇలాంటి వారిని ఆదుకోవాలని వెంకటేశ్వరరాజు తెలిపారు अरे उधर जा रहे भाई ऊपर नहीं गिरना 1 मिनट ओके एक के बाद एक लियो एक के बाद एक अरे अंदर ही है अंदर ही थापा क्या हुआ हाँ देते देते 1 मिनट देते अरे सारे आ रहे हो बुढ़े बड़े लोगों को लेने दो पहले तुम लोग इधर दो इनको दे आएगा ये लोग पीछे हटाओ जी 1 मिनट इनको दे मुंदुకు రండి एक रखो बुढ़ी बुढ़ी जाओ ఇక్కడ ఇచ్చుకుంటా ఇచ్చుడమ్మా అమ్మా ఇద్దరు సామే అవుతాం ఓకే ఓకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశాధ్యక్షురాలు కీర్తిశేషులు స్వర్గీయ మందపల్లి ఉమా గారి జ్ఞాపకార్థం ఈరోజు హైదరాబాద్లో కాచిగూడ అంబర్పేట చాదర్ఘాట్ నాంపల్లి రైల్వే స్టేషన్లో దాదాపు 200 మంది యాచకులకు బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది మా టీమ్ మెంబర్స్ తోని సక్సెస్ఫుల్ గా ప్రతి ఏరియాస్ కవర్ చేసుకుంటూ మ్యాక్స్ అలాంటి నీడీ పువర్ అండ్ నీడీ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో వార్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ డేస్ ప్రీవియస్ కొన్ని డేస్ నుంచి రెయిన్స్ పడుతున్నాయి రోజు 1 రూపాయి వాళ్ళ పిల్లల ఖర్చు తీసి వేరే వేసి ఈ బీదలకు పంచితే ఎంత పుణ్యం వస్తుంది రోడ్డు మీద ఎంత బాధపడుతున్నారు చల్లగా సరికి వాళ్లకు ఏమీ లేదు మనకు అన్నీ ఉండి బాధ ఉండి బాగా తిని మంచిగా ఉంటాము వాళ్ళ ఘోష చూడు ఎట్లున్నదో నమస్కారం అండి ఈరోజు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వాతిని ఈరోజు మేము మా వెంకటేశ్వరరాజు సార్ ఆదేశాల మేర ప్రకారం బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనుకొని మేము ఒక టీమ్ మెంబర్స్ ఫామ్ అయిపోయి ఈరోజు దిశ ఫౌండేషన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుండి ఆధ్వర్యంలో అందరం బ్లాంకెట్స్ పంచామండి కాచిగూడ నుండి నాంపల్లి వరకు చాదర్ఘట్ అందులో అక్కడ పంచాము నైట్లో పాపం
ఇక ఐనవోలు మండలంలోని రైతులు భూ విక్రయదారులు క్రయ విక్రయాల కోసం మీ సేవా కేంద్రంలో ధరణి పోర్టల్లో లాగిన్ అయ్యి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత తహసీల్దార్ కార్యాలయంకు వస్తే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చునని ఐనవోలు మండలం తహసీల్దార్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జోనగోని రాజేష్ తన తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఐనవోలు తహసీల్దార్ బోనగోని రాజేష్ మాట్లాడుతూ రైతులు ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాల కోసం స్లాట్ బుకింగ్ చేసుకుని కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వెంటనే పట్టాదారు పుస్తకం మ్యూటేషన్ పూర్తి చేసి ఇస్తామని తెలిపారు. పెద్ద కేసు అవుతుందనగా ట్రాన్స్ఫర్ అవుతుంటాం. మీకు ఒక విషయం చెప్తాము, మీరే టచ్ చేసేది. సంవత్సరాల కూర్చొని మూడు చేసినప్పుడు బాగానే ఉంది కదా. ఇంటి మీదనే చేయాలి సార్. ఫోటో ప్రకారం మీరు అన్న ప్రకారం మళ్ళీ తిరిగి సార్ అంటే ఇప్పుడు దీనికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా అదన్నా చెప్పండి. మరి ఇట్లా అయితే మాకు ఓకే సార్ అని మీకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఏంటంటే సర్వే పెట్టేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది ఎకరం భూమి సార్. ఆ ఎకరం భూమి వాళ్ళ పేరు పెడితే సరిపోతుంది. దానికోసం సర్వే పెట్టేసుకొని 2 నెలలైనా 6 నెలలైనా ఎకరం 30 కట్ అయింది కదా. 24 కూడా మేము చేస్తున్నాం సార్. 81లో 24 మేము చేసేస్తాం. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు గత 7-8 నెలల నుండి సుమారుగా రోజుకు 20 నుండి 25 రిజిస్ట్రేషన్స్ ఐనవోలు మండలంలో జరుగుతున్నాయి. దీనిలో ఎక్కువ శాతం సేల్ డీడ్స్ మరియు గిఫ్ట్ డీడ్స్ ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వము రీసెంట్గా ఇచ్చిన జీవో ప్రకారం మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ హైక్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం మనం స్టాంప్ డ్యూటీ కానీ ఇతర ఫీజులు కానీ కట్టించి కొత్త ఛార్జీలకు అనుగుణంగా మనం ఛార్జెస్ వసూలు చేస్తూ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు కూడా మనకి ఇవాళ ఒక 8 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు మీ సేవలో ఎక్కడైతే స్లాట్ బుక్ చేసుకొని వచ్చి 2 విట్నెస్లు ప్లస్ బయ్యర్ సెల్లర్ వాళ్ళందరూ కలిసి వచ్చిన మన ఆఫీస్కి వస్తే చాలా తక్కువ టైంలో సుమారు 15 నుండి 20 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళకు 1B మరియు వాళ్ళకి ఆల్రెడీ పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్లోనే ప్రింట్ తీసి మనం వాళ్ళకు ఎవరైతే భూమిని పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలకు కూడా దీని పట్ల మంచి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళకి వెంబటే వాళ్ళు ఆఫీస్కి వచ్చిన హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళ భూమి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు మ్యూటేషన్ 2 కూడా ఎట్ ఏ టైం కంప్లీట్ అవ్వడం పట్ల ప్రజలు కూడా చాలా సానుకూలంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అందమయ్య కూడలి వద్ద ఉన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యకర్తల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బీజేపీ హెచ్చరించడంతో ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రేమికులపై అత్యంత పాశవికంగా దాడి చేసినటువంటి A1, A2 ముద్దాయిలు నజీర్ అహ్మద్, ఇషాక్లను పెట్టుకొని పత్రికా విలేకరుల సమావేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల పైగా హిందూ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో తల్లి కంటే ఎక్కువగా గోమాతను ఆరాధించే సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ దేశంలో పాశ్చాత్య దేశాల్లో గోవును తింటారు, ఇక్కడ తింటే తప్పేంటి, అదేవిధంగా గోవును పూజించే వాళ్ళు పూజించండి, తినేవాళ్ళు తినండి అని 100 కోట్ల పైగా ఉన్న హిందూ ప్రజల మనోభావాలను అగౌరవపరుస్తూ నిన్న మాట్లాడడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తే వాళ్ళ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ చెన్నకేశ్వర రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తే తన యొక్క అధికార మదముతో పోలీసుల యొక్క పవర్తో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించడం జరిగింది. నేను ఇవాళ యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యునికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. నువ్వు శాసనసభ్యునిగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను పనిచేస్తానని ప్రమాణం చేసిన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వెస్ట్ గోదావరి వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. స్థానిక వలందర రేవు, లలితమ్మ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. పట్టణంలోని ఇసుక ర్యాంపు వరద నీటితో మునిగాయి. ఇదే విధంగా వరద నీరు ప్రమాద స్థాయి చేరుకుంటే ఉభయ గోదావరి జిల్లాల పంట రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు పోలవరం వద్ద గోదావరి వరద కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్టీల్వే వద్ద వరద నీటి మట్టం 32.507 మీటర్లు, పోలవరం కాపర్ డ్యాం వద్ద 33.920 మీటర్లు నమోదైంది. పోలవరం స్పిల్వే నుండి 7,77,911 క్యూసెక్ వరద నీరు దిగువకు విడుదల చేశారు. వరద ముంపులో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని దాదాపు 40 గ్రామాలు ఉన్నాయి. అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో 1,500 మంది నిర్వాసితులు ఆశ్రయం పొందుతున్నారు.
ఇక కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండలో అతిసార ప్రబలింది. 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతిసార బారిన పడి 3 మృతి చెందారు. ఇందులో 4 ఏళ్ల చిన్నారి ఐశ్వర్య, గిడ్డయ్య, పుల్లమ్మ అను వృద్ధులున్నారు. అస్వస్థతకు గురైన వారిని కోడుమూరు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. తాగునీరు కలుషితమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు. ఏం పేరు ఏం పేరు మీ పేరు ఎవరు ఏమైందమ్మా ఏమైంది మాది అనుగొండ గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా నిన్న కలుషితం నీరు తాగి ఒక 3 మెంబర్స్ చనిపోయారు. 16 మెంబర్స్ మంది హాస్పిటల్లో ఉన్నారు. కావున అందరూ అధికారులందరూ కొంచెం చర్యలు తీసుకొని తొందరగా బాధ్యతలు స్వీకరించాలని కోరుచున్నాను. నా పేరు మనోహర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల కోసం ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతూ వారి స్వావలంబన కోసం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, రమేష్, సదయ్య, రవీందర్, మల్లేష్, వేణు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. नमस्ते वाय पुत्र महादेव वेदं ना कुदंत देवो ना भुवनो कुदंत देवा लक्ष्मी पदे तत्विष्णु परमं ज्येष्ठाय नमो परमदेव ज्येष्ठाय नमो नमः प्रियं भगं ददामि ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ముదిరాజు తెలుగు కుల బాంధవులందరూ కూడా బ్రహ్మాండంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క బోనాల జాతరలో పాల్గొనేటువంటి ఆనవాయితీ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయంలో అఖండమైనటువంటి పూజలను నిర్వహించుకుంటూ అందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముదిరాజు తెలుగు
కుల బాంధవుల కుటుంబాలందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి దీవెనలతోని సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడి ఈ రోజు భారతావనిని మొదటి స్థానంలో చేసింది అబ్దుల్ కలాం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. పొడమి సాహితీ వేదిక త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాలను చికట్పల్లి త్యాగరాయ గానసభలో ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ పార్థసారథి, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి విచ్చేశారు. ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఒక పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. మన దేశాన్ని ఇతర దేశాలతో పోటీపడి ఒక స్థాయికి నిలపడం ఎంతో మహోన్నతమైన విషయమని కొనియాడారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభను కనబర్చిన వారికి శాలువాతో సన్మానించి మూమెంటో అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, కల్పనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు వారిని వేదిక మీదకి రాస్తూ అందరికీ పంపిస్తూ ఎందరో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి పాటుపడే క్రమంలో కూడా అనేకంగా వర్ధిల్లుతూ వచ్చినటువంటి చిగుల బాలరెడ్డి అన్న ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. అలాగే పరవశించే మా మనస్సు పసిడి కాంతులతో చిరుజల్లుల చినుకులతో చిగురించిన పూదోటలో చిరుజల్లుల చినుకులతో చిగురించిన పూదోటలో. థ్యాంక్ యూ సార్. మరో ముఖ్య అతిథి, విశిష్ట అతిథి నరసింహారెడ్డి సార్ గారికి పార్థసారథి సార్ అందిస్తారు. వారికి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని మనం వింటాం. గాంధీ కలాం గారు ఏంటంటే యువతికి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. సేమ్ ఆయన జీవితం కూడా యువతికి ఒక ఆదర్శవంతంగా మలిచిన మేధావి అబ్దుల్ కలాం గారు. జస్ట్ ఒక పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థాయికి చేరుకోవడం, మన దేశాన్ని మేటి దేశాలతో ఒక స్థాయిలో ఉంచేటంత ప్రయత్నం, ఆయన స్థాయికి ఎదగడం, అతని నుంచి నేర్చుకోవాల్సింది ఒక ముఖ్యమైన గుణం అంటే ఏంటంటే అతను నిత్య విద్యార్థి. ప్రతిరోజు నేర్చుకుంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. అతని జీవితం అంతే. స్టూడెంట్స్ అంటే ప్రాణం. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాడు, వాళ్ళని ప్రశ్నలు అడుగుతాడు, వాళ్ళు చెప్పేది అతను వింటాడు, నేర్చుకుంటాడు, నేర్పిస్తాడు. ఇది నిత్య విద్యార్థి లక్షణం. మనం చనిపోయే వరకు మనం నేర్చుకుంటూ ఉండాలి. అంటే ఉన్న నాలెడ్జ్ అలాంటిది. నేర్చుకుంటూ పోతే మనం చనిపోయేంత వరకు కూడా ఒక అంతు లేని ప్రపంచంలో ఉన్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు, మీరు కానీ స్టూడెంట్ కానీ ఎవరు కానీ ఒక నిత్య విద్యార్థిగా ఉండే ఒక లక్షణాన్ని మన పాఠశాలల్లో మీరు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నర్సిరెడ్డిగా చెప్పారు అంటే డే టు డ్రీమ్. ఇక విశాఖ నుండి విజయవాడ వెళ్తూ పాయకరావుపేటకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు శాసనసభ్యులు గొల్ల బాబురావు ఘనస్వాగతం పలికారు. స్థానిక R&RB విశ్రాంతి భవనం నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా నిలబడతాయని అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రాన్ని విపత్తు నుండి కాపాడటానికి ఎంతో శ్రమించారని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు, అసెంబ్లీ కమిటీ, ఎస్పీ వెల్ఫేర్ చైర్మన్ గొల్లా సుబ్బారావు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంను ఎమ్మెల్యే గొల్ల బాబురావు సత్కరించారు. అనంతరం పాయకరావుపేట వైసీపీ నేతలు, కార్యకర్తలను స్పీకర్కు పరిచయం చేశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎస్ రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చల్లవని
ఓకే మాకేమైనా అవకాశం ఉంటే చూడండి సార్ అంటే వెంటనే అధికారులకు ఆదేశించి వెంటనే పిలిపించి సమీక్షించి నీళ్ళ తాలూకా పరిస్థితి ఏమిటి అంటే సముద్రంలో ఎంత కలుస్తుంది మిగిలి జలాలు ఎన్ని ఉంటాయి ప్రతి చుక్క కూడా విడిచిపెట్టి మనం శ్రీకాకుళం అందివ్వాలన్నటువంటి ఆలోచనతో శ్రీకాకుళానికి 75,000 ఎకరాలు పోలవరం అది లక్ష్యం ఆ లక్ష్యంలోనే ముందుకి గొడవడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను. ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టులే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ నాడు నేడు ఇవాళ నేను నిన్న మా కాన్ఫరెన్స్లో ఒక స్కూల్కి వెళ్ళాను. నాకు ఆశ్చర్యం వేసింది. నేను గతంలో ఉన్నప్పుడు ఇదేనా నిజంగా మీరు వెళ్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. నాడు నేడు మంచి ప్రోగ్రామ్ అంటారా చెడ్డ ప్రోగ్రామ్ అంటారా? మరి ఇవాళ అన్ని విషయాలు కూడా వైద్యం కూడా 15 మెడికల్ కాలేజీలు తీసుకోవడం కూడా గొప్పనే. 15 మెడికల్ కాలేజీలు మరి 15 మెడికల్ కాలేజీలు ప్రకటించారు. ఈ విషయంలో ఎవరో అనేటానికి ఏమీ చేయడానికి ఏం లేదు. ముఖ్యంగా అనుకునేటువంటి మాట్లాడుతున్నారు. సరే ప్రజాస్వామ్యంలో ఇచ్చేవాడు కూడా ఉండాలి కాదని నాలెడ్జ్. దాన్ని కూడా మేము పాజిటివ్లీ రిసెప్టివ్లీ వీఆర్ యాక్సెప్టింగ్. ఏమైనా ఉంటే మంచి హెల్దీ క్రిటిక్ అనేటువంటిది చాలా అవసరం. ప్రజాస్వామ్యానికి ప్రశ్నించే తత్వం ఉండాలి. ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ పట్టుకొస్తుంది. సార్ ప్రస్తుతం థర్డ్ వేవ్ రన్ అవుతుంది కదా సార్, ఇలాంటి తరహాలో మీరు పబ్లిక్ ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతారు? సూచనలు ఏముంది, ఆల్రెడీ ఎవ్రీ డే కోవిడ్లో ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో జక్లేర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చైర్మన్ వీరారెడ్డి 74వ జయంతి ఘనంగా నిర్వహించారు. జక్లేర్ గ్రామంలో కాంగ్రెస్ మక్తల్ నియోజకవర్గం కుమారుడు ప్రశాంత్ రెడ్డి గ్రామ ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, లక్ష్మీనారాయణ, సత్యసాయి, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. వీరారెడ్డి సాబ్కు చాలా ప్రేమ అభిమానం. జగ్లేర్ అంటే సార్కు మా వీరారెడ్డి సాబ్కు మా ఊరి మీద చాలా ప్రేమ. ఆ రోజు ఇక్కడ వాటర్ ట్యాంక్ కానీ కరెంటు విషయం సబ్స్టేషన్ కానీ మా వెంకటరాములు ఎప్పుడు పోయి కొట్లాడి మా ఊరికి తెచ్చేవాడు. అప్పుడు కూడా సార్ మాకు చాలా ప్రేమ. సార్ సార్ కోసం ఉంటారు. ప్రశాంత్ రెడ్డి అన్న గారిని 2 వాక్యాలు అన్నగారు చెప్పాల్సింది. అందరికీ నమస్కారం. జక్లేర్ గ్రామస్తులకు, కాంగ్రెస్ అభిమానులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఆడపడుతులకు నమస్కారం. ఈరోజు మా ఎప్పుడు గ్రామానికి వచ్చినా ఎవరి సమస్య ఉన్నా అన్న అంటే చాలు నేను నన్ను ముందంటూ నడిచే మన ప్రశాంత్ రెడ్డి అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెద్దలు తీలేరు మా ఇంటి గేటులు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్తునేవారు పెద్దలు. వారికి తనయుడుగునే వారి అడుగు జాడల్లో, వారి మార్గంలో, వారి మంచితనంతో, వారు చూపించిన ఆశీస్సులతో, ప్రజలందరి దీవెనలతోటి ఈరోజు అన్నగారు మన గారి ఆశయ సాధనాల కోసం, వారి నడిచిన బాటలో నడవడానికి, వారికి ఉన్న ఓర్పు, నైపుణ్యం, దక్షత మా అందరికీ రావాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో ఏ ఊరికి కానీ ఏమైనా సహాయం చేయాలని కోరికతో నేను ముందుకు వస్తున్నాను. కావున మీరందరూ నన్ను ఆశీర్వదించాలని నమ్ముతూ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మన మాజీ ఎమ్మెల్యే ఉండే, మాజీ చైర్మన్ ఉండే, ఆయన 74వ జయంతి అంటే 74వ హ్యాపీ బర్త్డే. ఎంత 74 అంటే 74, 74వ జన్మదినం కాబట్టి ఇక్కడ జయంతి జరుపుకుంటున్నాము.
ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు ఆయన చనిపోయి ప్రారంభం చేస్తున్నాం. ఇంతవరకు ఏ ఊరు పోలే, ఫస్ట్ ఊరు ఇంటికే వచ్చిన, ఈ నుంచే ప్రారంభం చేస్తున్నా. ఇక్కడ మా తండ్రి గారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలోని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఔదార్యం 200 యాచకులకు దుప్పట్లను పంపిణీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలు. కర్నూలులో ప్రబలిన అతిసార, 3 మృతి, 12 మందికి తీవ్ర అస్వస్థత. పదిహేను నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు, ఐనవోలు తహసీల్దార్ బోనగోని రాజేష్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.